హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర అమ్మాయి. ఇది అరుంధతి సినిమాలో మహల్గానే మీకు తెలుసు. దీని అసలు స్టోరీ ఏంటో నేను చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రాంతంలో ఒక పాత భవనం ఉంది. ఈ భవనాన్ని స్థానికులు నవాబ్ మహల్ అని పిలుస్తారు. చారిత్ర ప్రకారం కర్నూలు ప్రాంతం ఒకప్పుడు నవాబ్స్ పాలనలో ఉండేది. ఈ నవాబ్స్ మొఘల్ సామ్రాజ్యం కాలంలో గవర్నర్గా పనిచేసేవారు. ఆ కాలంలోనే ఈ భవనం నిర్మించబడింది. ఇది ఒక రాజభవనం లాగా ఉపయోగించబడింది. ఇక్కడే నవాబ్ కుటుంబం నివసించేది. అధికార సమావేశాలు, దర్బార్ కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిగేవి. కాలక్రమేణా నవాబ్ పాలన ముగిసింది. ఆ కుటుంబం ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయింది. దాంతో ఈ మహల్ ఖాళీగా మారింది. పరిరక్షణ లేకపోవడంతో గోడలు చిట్లిపోయాయి, కట్టడం పాడైపోయింది. ఇప్పుడు ఇది ఒక పాత చారిత్రక నిర్మాణంగా మాత్రమే మిగిలిపోయింది. కొంతమంది దీనిని హంటెడ్ మహల్ అని కూడా అంటారు, కానీ దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ భవనం గురించి అరుంధతి మహల్ అని కూడా అంటారు, కానీ ఆ సినిమా కథల్లో ఈ స్థలానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక నిజమైన నవాబ్ కాలం నిర్మాణం మాత్రమే. పడితే అక్కడికి ఎవరు వెళ్ళడానికి భయపడతారు. స్థానికులు చెబుతారు అక్కడ వింత శబ్దాలు వినిపిస్తాయని, ఎవరు లేకపోయినా అడుగుల శబ్దం వస్తుందని. కానీ నిజంగా దెయ్యం ఉందా, లేక అది మన భయం మాత్రమేనా? ఇప్పటికీ ఆ మహల్ అక్కడే ఉంది, నిశ్శబ్దంగా తన కథ చెప్పకుండా నిలిచిపోయి. ఈ మహల్ కథ నిజమా లేక ఊహనా, అది తెలుసుకోవడం. అప్పటి నుంచి ఈ భవనం ఖాళీగా మారింది. స్థానికులు చెబుతున్నారు, కానీ నిజంగా దెయ్యం ఉందా, దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది ఒక పాత నవాబ్ కాలం నిర్మాణం మాత్రమే. నిజం తెలిసిన ఈ మహల్ మిస్టరీ మాత్రం ఇంకా మిగిలే ఉంది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.